వెళ్తుంది బండి. చూడొచ్చు మీరు తిన్నంగా, ఎటువంటి ఇది లేదు. స్టెబిలిటీ అదిరిపోయింది అండ్ కంట్రోల్ అదిరిపోయింది. చాలా చాలా తిన్నంగా వెళ్తుంది మనకి. ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది కొత్తదేం కాదు. ఎప్పటి నుంచి వాళ్ళు క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు అప్పటి నుంచి. దీని ఒక స్టెబిలిటీ, దీని ఒక బండి ఒక ఓవరాల్ పాయిజ్ అండ్ బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ చాలా చాలా రిచ్గా ఉంటుంది. ఓకే మై డియర్ బంగారమ్స్, ఇప్పుడు మనం బండిని రైడ్ చేస్తున్నాము. రెగ్యులర్ రైడ్ అనమాట. ఆల్రెడీ టాప్ స్పీడ్ రన్ మీరు చూసేసి ఉంటారు. సో లెట్స్ క్విక్లీ డూ టాప్ స్పీడ్ రన్. Look at the brakes, beautiful, amazing deceleration. క్విక్ షిఫ్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీంట్లో మార్పు మనకు అందరికి తెలుసు. 349cc ఇంజిన్, డౌన్ సైజ్ అనమాట. స్ట్రోక్ అనేది డిక్రీజ్ చేశారు, బోర్ అలానే ఉంచారు. షార్టర్ స్ట్రోక్ అనమాట. పవర్ మనకి ఇంతకుముందు 46 bhp వచ్చేది, ఇప్పుడు 41.5 PS వస్తుంది, అంటే 41.5 bhp. టార్క్ కూడా తగ్గింది, 33.5 Nm అనమాట. గేర్ బాక్స్ సేమ్ 6-speed గేర్ బాక్స్ అండ్ 349cc సింగిల్ సిలిండర్ LC4C లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్. రైట్ బై వైర్, స్లిప్పర్ క్లచ్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ABS అండ్ మనకి బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్, రైడింగ్ మోడ్స్ అంతా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, డౌన్ షిఫ్ట్ ఎంత స్మూత్గా వెళ్ళిపోతుంది బండి, అసలు ఎఫర్ట్లెస్. సో వైబ్రేషన్స్ అన్నా ఉన్నాయా లేవా అంటే వైబ్రేషన్స్ ఉన్నాయి తమ్ముడు. వితౌట్ వైబ్రేషన్స్ అని నేనేం చెప్పను, ఇది వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. చాలా క్లీన్గా రివ్ అవుతుంది. మీకు ప్రాబ్లం ఏంటంటే హయ్యర్ స్పీడ్స్లో మీకు బండి చాలా స్మూత్ అయిపోతుంది, ఎస్పెషల్లీ 75-80 km తర్వాత, 80 to 140-150 వరకు. కానీ బిలో 70కి వెళ్తున్నప్పుడు ఒక 45 to 65 మధ్యలో మీకు చాలా వైబ్రేషన్స్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే, అదొక్కటి మీరు గమనించాలి. మిగతా అంతా ఓకే. సాడిల్ కంఫర్ట్ బాగుంది. రైడింగ్ ఎకనామిక్స్ పరంగా ఒక విషయం ఏం చెప్పాలంటే, హ్యాండిల్ బార్ మంచిగా వైడ్గా ఇచ్చారు, కానీ నేను నిల్చొని నడిపించేటప్పుడు కొంచెం కిందికి అయిపోయింది అది. ఇంకా కొంచెం రైజర్స్ ఇచ్చింటే, 1 inch రైజర్ అనేది ఇచ్చింటే బాగుండేది. అండ్ డాష్ బోర్డ్ ఇప్పుడైతే మనం ఆఫ్ రోడ్ మోడ్లో ఉన్నాం కాబట్టి డాష్ బోర్డ్ చేంజ్ అయింది, అది నేను చేంజ్ చేసి చూపిస్తాను. వాకర్లో ఆల్రెడీ చూపించుంటాను. వైజర్ మంచి టాల్ వైజర్ ఉంది మనకి, మధ్యలో ఇది ఇచ్చారు వెంట్ లెక్క. అండ్ ఇది డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. మీరు ఇదవ్వకుండా, అంటే మనం బండి లిఫ్ట్ చేసినప్పుడు లేకపోతే జంప్ చేసినప్పుడు అది వచ్చి మన మొహానికి తగలకుండా కాపాడుతుంది అనమాట. క్రూజ్ కంట్రోల్ ఉంది. సో క్రూజ్ కంట్రోల్ కాసేపట్లో చెక్ చేద్దాము. అండ్ మనకి 19 inch ఫ్రంట్, 17 inch రేర్, ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్తో పాటు వస్తాయి. మీకు స్పోక్ వీల్స్ కావాలంటే మీరు S వేరియంట్ కానీ లేకపోతే R వేరియంట్ కానీ తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే మీరు నిజంగా హార్డ్ కోర్ ఆఫ్ రోడర్ అయితే R వేరియంట్ తీసుకోండి. మీరు నిజంగా నన్ను మళ్ళీ రిటర్న్ వచ్చి థ్యాంక్స్ చెప్తారు. అంత బ్యూటిఫుల్ బైక్ అనమాట. సస్పెన్షన్, అటువంటి సస్పెన్షన్ మీరు అసలు ఈ ప్రైస్ రేంజ్లో ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేరు. ప్రో గ్రేడ్ సస్పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 890లో వచ్చే సస్పెన్షన్ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి మనము ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఎంగేజ్ అవుతుందా డౌట్ నాకు, ఏంటంటే ఆఫ్ రోడ్ మోడ్లో ఉన్నాం. ఒకసారి ట్రై చేద్దాము. ట్రాక్షన్ అంతా ఉంటేనే ఎంగేజ్ అవుతుంది. 60 పైకి తీసుకెళ్ళాలి. క్రూజ్ కంట్రోల్ సెట్ అయిందా, సెట్ కాలేదు. స్ట్రీట్ మోడ్లో పెట్టుకుందాము. థ్రాటిల్ డౌన్ చేయాలి దానికి. ఓకే, స్ట్రీట్ మోడ్లో పెట్టేస్తాను.
ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకుందాము. ఓకే, క్విక్ షిఫ్టర్ ఆల్రెడీ ఆన్లో ఉంది. ఏబిఎస్ మోడ్ కూడా రోడ్ మోడ్లో పెట్టేసుకుందాము. క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉంది. థ్రాటిల్ రెస్పాన్స్ ఆఫ్ రోడ్ మోడ్లో ఉంది, పర్లేదు. ఇప్పుడు వస్తుందా డిస్ప్లే మోడ్ స్టాండర్డ్ మోడ్లో పెట్టేసుకున్నాము. ఓకే, క్రూజ్ కంట్రోల్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు సెట్ అయిపోయింది. 62 కిలోమీటర్స్కి వెళ్తుంది బండి. చూడొచ్చు మీరు, తిన్నంగా ఎటువంటి ఇది లేదు. స్టెబిలిటీ అదిరిపోయింది అండ్ కంట్రోల్ అదిరిపోయింది. చాలా చాలా తిన్నంగా వెళ్తుంది మనకి. ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది కొత్తదేం కాదు. ఎప్పటి నుంచి వాళ్ళు క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు అప్పటి నుంచి. దీని ఒక స్టెబిలిటీ, దీని ఒక బండి ఒక ఓవరాల్ పాయిజ్ అండ్ బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ చాలా చాలా రిచ్గా ఉంటుంది. సో అది ఈ ప్రైస్ రేంజ్లో ఎటువంటి ఇది రావడం హ్యాట్స్ ఆఫ్ టు కేటీఎం. కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఎక్కువ ఎలక్ట్రిక్ ఉంటాయో చూడండి, ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ నుంచి స్ట్రీట్కి ఇది చేంజ్ చేద్దామన్నా చేంజ్ అయితే లేదు, మళ్ళీ అది మనకు గ్లిచ్ కావచ్చు. ఇది క్లోజ్ చేయాలంటే జస్ట్ బ్రేక్ ట్యాప్ చేస్తే చాలు, మనము క్రూజ్ కంట్రోల్ బయటికి వచ్చేస్తాము. సో అంతే అండి. ఇది బండి సాడిల్ కంఫర్ట్ బాగుంది. షిఫ్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్విక్ షిఫ్టర్ చాలా నీట్గా పనిచేస్తుంది. థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది. వైబ్రేషన్స్ ఓన్లీ మీకు లోవర్ టు మిడ్ రేంజ్ వరకు ఉంటాయి. మిడ్ రేంజ్ తర్వాత వ్యానిష్ అయిపోతాయి, అదొకటి గమనించాలి. ప్రైస్ బాగుంది, 2.8 lakhs నుంచి స్టార్టింగ్ అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్కి ఎటువంటి ఎక్విప్మెంట్ రావడం, స్విచబుల్ ఏబిఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ నింపేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు కేటీఎం అనమాట. అండ్ లివరీ కూడా మంచి క్లాసిక్ లివరీ ఇచ్చారు. క్రాష్ గార్డ్ ఇవన్నీ స్టాండర్డ్గా ఇస్తున్నారు. హ్యాండ్ బార్ కొంచెం లిఫ్ట్ అప్ చేస్తే బాగుంటుంది. సో మై బంగారం, ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ సెక్షన్కి వచ్చేసాము. ట్రాక్షన్ ఆఫ్ ఉంది, ఏబిఎస్ వెనకాల రేర్ వీల్ ఏబిఎస్ ఆఫ్ ఉంది. అండ్ ఇప్పుడు ఆఫ్ రోడ్ మోడ్లో ఉన్నాము. ఒక్కసారి దీని ఒక తడాకా చూద్దాము. మొత్తం గ్రావెల్ రోడ్ అనమాట. హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, బ్యూటిఫుల్ 43mm ఫోక్స్, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్. ఇంకేం కావాలి మనకి? స్టాప్స్ అట్ నథింగ్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ మేకింగ్ a more affordable adventure bike and making it more accessible to more masses. వీల్చైర్ నడిపిస్తుంటే కూడా అంత ఇబ్బంది ఏం లేదు, కానీ ఇంకొక స్లైట్లీ టాలర్ హ్యాండిల్ బార్ ఉంటే ఇంకా ఎఫర్ట్లెస్గా మనము ఆఫ్ రోడ్ ట్యాకిల్ చేసి ఉండొచ్చు. మొత్తం చేతులు కిందికి వచ్చేసాయి, కొంచెం పైకి ఉంటే బాగుండేది. అది కాకుండా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, 19-inch ఫ్రంట్ వీల్, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, స్లెండర్ ప్రొఫైల్ ట్యాంక్ గ్రిప్ చేసుకోవడానికి అంతా కూడా చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. చూడండి, ఎటు నుంచి ఎటన్నా వెళ్ళొచ్చు, ఆగాల్సిన అవసరమే లేదు. అంత ఎఫర్ట్లెస్గా ఇది కాంకర్ చేస్తుంది. 21 టైటిల్స్, డకార్ టైటిల్స్ అంటే it is not a joke. They are the dominant force when it comes to off-roading, and that doesn't change. Everything same andi. Saddle comfort, ground clearance, tires, suspension travel, steel tank, dual projector headlamp, beautiful equipment at more affordable price with the GST benefit. అదే దీని ఒక డెఫినేషన్ అని చెప్పొచ్చు. 350 అడ్వెంచర్ బ్రాండింగ్ అయితే 390 అనే ఉంది, కానీ లోపల 350 అనేది మీరు మర్చిపోకూడదు. ఇంజిన్ 41.5 bhp అండ్ మనకి 33.5 Nm టార్క్. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ అడ్వెంచర్ 350X+ క్లియర్గా రాసింది. అంతే అండి. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.